అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే జొన్న రొట్టెలు ఏ విధంగా చేసుకోవాలి, జొన్న రొట్టెలు చేసే ముందు పిండి ఏ విధంగా పట్టించుకోవాలని చూపించాలనుకుంటున్నానండి. కొంతమందికి జొన్న రొట్టెలు తినాలనిపిస్తూ ఉంటుంది, కానీ పిండి పట్టించుకోవడం ఇబ్బంది అవుతుందండి. ఎలా పట్టించుకోవాలో తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్లస్ వచ్చేసి మనకి లావ్ అయిపోతున్నాము, నైట్ టైంలో టిఫిన్లు తిందాము, చపాతీలు చేసుకుందామని చెప్పేసి చపాతీలు తింటూ ఉంటారు. చపాతీల మీద చపాతీలే తింటూ ఉంటారండి. ఎప్పుడు చపాతీ తినకుండా ఇలాగా రొట్టెలు కూడా చేసుకొని తింటే బలం వస్తుందండి. అలాగే స్లిమ్గా అవుతారు, పొట్ట కూడా తగ్గుతుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి రొట్టెలు చేసే ముందు పిండి పట్టించుకోవాలి కదండి. మరి ఎలా పట్టించుకోవాలో చూసేద్దామా ఫ్రెండ్స్? ఫస్ట్ నేను ఇక్కడ 3 kgs జొన్నలు తీసుకున్నానండి. 3 kgs జొన్నలకి 1.5 kg రైస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ జొన్నలని నీట్గా కడిగేసి ఆరపెట్టేయాలండి. నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కాబట్టి అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య గారు పంపించేటప్పుడే శుభ్రంగా కడిగేసి ఆరపెట్టి పంపిస్తారనమాట. అందుకే నేను పిండి పట్టించుకోవడానికి వెళ్ళే ముందు నేను 3-4 అవర్స్ ఒక బౌల్లో తీసుకొని బాగా ఆరపెట్టేశాను అనమాట ఎండలో. ఇప్పుడు 3-4 అవర్స్ తర్వాత ఒక టిఫిన్ తీసుకొని టిఫిన్లో జొన్నలు అలాగే రైస్ కూడా వేస్తున్నానండి. నేను ఇక్కడ 1.5 kg వేస్తున్నాను. అలాగే తినే రైస్ తీసుకుంటున్నాను. కొంతమంది ఎక్కువనే వేస్తారండి రైస్, ఎవరిష్టం వాళ్ళకి. అసలైతే జొన్నలో రైస్ వేయకుండా తింటే ఇంకా బలం వస్తుంది, చాలా మంచిదండి. ఇక్కడ తినే రైస్ ఎందుకు వేస్తున్నానంటే ఇక్కడ రేషన్ రైస్ లేదండి మా దగ్గర, అందుకనే వేస్తున్నాను. రేషన్ రైస్ వేయడం వల్ల అదే దోశకి వేస్తున్నాం కదండి, ఆ రైస్ వేయడం వల్ల ఇంకా టేస్టీగా వస్తుందన్నమాట. లేదు కాబట్టి తినే రైస్ వేసేసాను నేను. పిండి పట్టించుకొచ్చేసామండి. చూడండి ఇక్కడ చిన్న టిప్ చెప్తాను. ఇలా పిండి పట్టించుకొని వచ్చేసిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి 1 అవర్ ఉంచితే అది పిండి చల్లారిపోతుంది కాబట్టి 1 మంత్ వరకు ప్రాబ్లం ఉండదండి పిండి. అలాగే క్యాప్ పెట్టేసి ఉంటే పాడైపోతూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పిండి మాత్రం మనకి గోధుమ పిండిలాగా స్మూత్గా ఉండేలాగా చూసుకోవాలి, రఫ్గా కాకుండా. అలా చూసుకొని పిండి పట్టించుకోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్యానము అలాగే పీఠం ఉంది కదండి, ఇవి సపరేట్గా రొట్టెలు చేయడానికే ఇచ్చారండి. మాకు మ్యారేజ్లో అమ్మ వాళ్ళే పెట్టారనమాట. ఇప్పుడు వీటి మీద చేయాలా అని లేదు, మనకి ప్యానము ఐరన్ కూడా ఉంటాయండి, వాటి మీద కూడా చేయొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. చూసారు కదా, నాకైతే అవి ఉన్నాయి కాబట్టి వాటి మీదే చేస్తాను నేను. మా ఇంట్లో ఉంది, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి అవి. ఇప్పుడు మనకు ఎంతైతే పిండి కావాలనుకుంటున్నామో అంత పిండి తీసుకోవాలి. నేనైతే 1/2 kg తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా వాటర్ తీసుకున్నానండి. ఇక ఒక బౌల్లో కొంచెం తీసుకున్నాను వాటరు. బాగా ఉడకాలండి, వాటర్ బాగా ఉడికితేనే మనకి రొట్టెలు అనేవి స్మూత్గా వస్తాయండి, లేదంటే అవ్వవన్నమాట. వాటర్ వేడి అయినాకనే మనం పిండి కలుపుకున్నామనుకోండి అది రొట్టెలు సరిగా అవ్వవండి. కాబట్టి వాటర్ బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు వాటర్ ఉడికిపోయింది కదా, పిండి తీసుకున్నాం కదండి. నేను వీడియోలో చూపిస్తున్నా ఉన్నాక వాటర్ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మనం పిండి కలుపుకొని ఒక బౌల్లో ఇలా పెట్టేయాలన్నమాట. పక్కనే నేను ప్యానం పెట్టేశాను, అది హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ రొట్టెలు రెడీ చేసుకోవాలండి. చూడండి ఇలా ఎంత పెద్ద బౌల్లో ఎందుకు పెట్టారు అనుకోవచ్చండి. ఎందుకు పెట్టానంటే ఇప్పుడు చిన్న బౌల్లో మనం పిండి కలిపామనుకోండి, చిన్న బౌల్లో మనకి ఇలా ఈ విధంగా కలుపుకోవడం రాదు కాబట్టి ఇంకో ప్లేట్ తీసుకొని అందులో కలపాల్సి వస్తుంది. అలాగా 2 విధాలుగా ఎందుకు అని చెప్పేసి ఇంత పెద్ద బౌల్ తీసుకుంటే మనము ఇలా పిండి ఎంత కావాలనుకుంటే అంత అందులోనే కలిపేయచ్చు కదండి. చాలా బాగుంటుంది కదా, నాకైతే కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను ఇది తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే చిన్న బౌల్లో కలిపేయండి, మీ ఇష్టం అది. చూసారు కదా, ఇప్పుడు రొట్టె రెడీ అయిపోతుంది కదండి. ఇప్పుడు పీట మీద ఒక కవర్ పెట్టుకొని కవర్ మీద కొంచెం ఆయిల్ రాసేయండి. ఇలా రాసేసిన తర్వాత మనం రొట్టెలు హ్యాండ్తోనే చేయొచ్చండి, కానీ ఇప్పుడు చపాతీ కర్రతో కానీ లేదంటే చిన్న బాటిల్తో కానీ అలా చేస్తూ ఉన్నారనమాట. నేనైతే ఇప్పుడు నేర్చుకున్నాను కొత్తగా, మా అమ్మ నేర్పించింది. చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి, త్వరగా అయిపోతుంది అనమాట. చపాతీ లాగానే సాగుతుంది, బాగుంది. అందుకని నేను కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు ఎవరు హ్యాండ్తో చేయట్లేరు, ఇలా చేస్తున్నారనమాట. చపాతీ కర్రతో కూడా చేస్తున్నారండి. చూడండి రొట్టె రెడీ అయిపోయింది కదా, ప్యానం కూడా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ప్యానం మీద వేసేస్తే సరిపోతుంది. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. నాకు కూడా రాదండి, నేను మ్యారేజ్ తర్వాత నేను నేర్చుకున్నా మా అత్తయ్య గారి దగ్గర, అమ్మ కూడా నేర్పించింది అనమాట. అందుకని నాకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, చాలా ఈజీ ప్రాసెస్ అండి, దీనికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకోవడం వల్ల హెల్త్ కూడా మంచిదన్నమాట. చూడండి ఒక సైడ్ కాలిపోయింది కదా, ఇంకో సైడ్ కూడా కాలిపోయింది. ఇలాగా తిప్పుకుంటూ చూసుకోవాలండి. మరీ ఎక్కువగా కాల్చకుండా నీట్గా కాలిపోతుంది ఈ ప్యానం అయితేనే. కొన్ని ప్యానంలో అయితే మొత్తం రొట్టె కాలిపోతూ ఉంటుంది, నల్లగా అయిపోతూ ఉంటాయి. దీని మీద అయితే అలా కాకుండా నీట్గా ఉంటుంది. సో ఇది వాడుతూ ఉంటారనమాట. చూసారు కదా, రొట్టె రెడీ అయిపోయిందండి.
వేడివేడిగా సర్వ్ చేసుకొని ఏదైనా నాన్ వెజ్ కానీ ఏదైనా కర్రీలో తినండి, చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఇలాగా మనం ఫస్ట్ ఒక రొట్టె చేసుకున్నాం కదండి, అలా ప్యాన్ మీద వేసేప్పుడు హ్యాండ్ కాలిపోతూ ఉంటుందన్నమాట. నాకైతే ఎక్స్పీరియన్స్ అండి, కాలిపోయింది. అప్పుడు నేను రొట్టె చేయొద్దని అనుకున్నాను, కానీ మా అత్తగారు చిన్న టిప్ చెప్పారనమాట. ఒక రొట్టె చేసిన తర్వాత నెక్స్ట్ చేసేటప్పుడు ఈ రొట్టెని దాని మీద వేసేసి పైన ఉన్న కవర్ ఉంది కదండి, అది తీసేసామంటే ఈజీగా ప్యాన్ మీద వేసుకోవచ్చండి. చూసారు కదా, మనకి హ్యాండ్ కూడా కాలదు, అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా రొట్టె చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ టిప్ మా అత్తయ్య గారు నేర్పించారండి, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. అలా భయపడకుండా చేసే వాళ్ళకైతే ఈ టిప్ ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒక సైడ్ కాలిపోయింది, ఇంకో సైడ్ కూడా కాల్చుకుందాం. ఇప్పుడు ఈ రొట్టెలు చేసేటప్పుడు ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ అయినా కలిసి చేస్తారండి. ఎందుకంటే ఒక సైడ్ పిండి కలుపుకోవాలి, ఇంకో సైడ్ రొట్టెలు చేసుకోవాలి, ఇంకో సైడ్ రొట్టెలు కాల్చాలి కదండి. 3 మెంబర్స్ ఉండాలి. అలా కాకుండా మనం ఇంట్లోనే 2కి 3కి చేసుకోవాలి కాబట్టి ఒకరే చేయాలి కదండి. సో నేను ఇంట్లోనే మా సార్కి చేస్తున్నాను కాబట్టి నేను ఒకదానే చేసుకుంటాను. ఒక 4-5 చేస్తానన్నమాట. ఆ విధంగా ఇప్పుడు 6-7 అవుతుందండి. నేను తీసుకున్న పిండిలో అయితే 6-7 అవుతుందన్నమాట రొట్టెలు. ఈ విధంగా నేను కలిపిన పిండి మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూసారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్ కదా. మనం చపాతీలకు ఎలా చేసుకుంటామో అలాగే వీటిని కూడా చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. ఫస్ట్ చేసేటప్పుడు ఎవరికైనా కష్టంగానే ఉంటుందండి, నెక్స్ట్ టైం చేసేటప్పుడే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఒక 3-4 టైమ్స్ మనం చేసామంటే ఈజీగా అయిపోతుంది. చూసారా, నేను అన్ని రొట్టెలు చేసేసాను, నాకు 1/2 అవర్ టైం పట్టిందనమాట. రొట్టెలన్నీ రెడీ అయిపోయాయండి, 7 అయ్యాయన్నమాట. బాగున్నాయి కదండి, చాలా బాగున్నాయి కదా. మరి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి తినడం వల్ల మనకి హెల్త్కి మంచిది, అలాగే స్లిమ్గా తయారవుతారు, పొట్ట కూడా తగ్గుతుంది కదండి. మరి మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో చూసేసి మీరు పిండి పట్టించుకొని ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.